నేను. వదలండి. ఖరీదైంది. నాకు మంటగా ఉంది. చన్నీళ్లు మీద గుమ్మరించుకో. నేను ఆవేశంలో ఉన్నాను. ఏ వేషంలో ఉన్నా వదలను. వదులుతారా లేదా? ఈ తెంగర్ దేడి తిరిగి వచ్చి నా మీద పడుతుంది. నాకెందుకు? మొదలాయను అలరే ముసుగేసిన ఎదలో చిగురేసెను కలరే నాలిషి విగదిలో నీవు శోదయాలే చెతకూడబులేవి ఇరు జగములు వేరే ఆయన మామూల భ్రాంతి లాంటిదే మన ఈ బంధం నారాతలో ఏ గీత నిన్ను చూపదే సాక్ష్యం ఏం జరిగినా సరే అడి తిరిగి ఇడి తిరిగి నా మీద పట్టం తప్ప నీకు వేరే పనేమి లేదా? అంటే ఏంటి? నేను కావాలని పడుతున్నానా? మీ మీద పడ్డా ఒకటే, ఆ గోడ మీద పడ్డా ఒకటే. ఏంటి? గోడకి నాకు తేడా లేదా? ఎందుకు లేదు? ఆ గోడకు నోరు లేదు, మీకుంది. అది నా మీద అరవదు, మీరు అరుస్తారు. చెంబుకు కూడా నోరు ఉండదు. నేలకేసి కొడితే టంగ్ అని సౌండ్ వస్తుంది. మధ్యలో చెంబు ఎందుకు వచ్చింది? మధ్యలో గోడ ఎందుకు వచ్చింది? నేను ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాను. రైల్వే స్టేషన్ లో ఉన్నా నాకెందుకు? పడ్డానంటే కావాలని పడతానా? అయినా ఆ మాత్రం తట్టుకోలేరా? ఏంటి తట్టుకునేది? బియ్యం బస్తా వచ్చి మీద పడితే ఎవరైనా తట్టుకుంటారా? ఓ ఏంటి? బియ్యం బస్తానా? వెయిట్ ఎక్కువ కదా. నా వెయిట్ మీకేం తెలుసు? ఎందుకు తెలీదు? వెయింగ్ మెషిన్ కన్నా నాకే ఎక్కువ తెలుసు. అన్నిసార్లు మోసింది నేను. నేను వెయిట్ ఉంటానా? నేను వెయిట్ ఉంటానా? వెయిట్ వెయిట్ వెయింగ్ మెషిన్ తీసుకొస్తాను, వెయిట్ చూసుకో. నేను ముద్దుగా బొద్దుగా ఉంటాను. అంత పెద్ద కళ్ళ చూడండి, ఏం లాభం? నాకేమీ సైట్ లేదు, హెడ్ఏకే ఉంది. నువ్వు వచ్చాక అది ఇంకా పెరిగింది. హెడ్ఏక్ అనేది హెడ్ ఉన్న వాళ్ళకే వస్తుంది. ఏంటి? నేనేమి అన్నట్టు గుర్తులేదు. హెడ్లో గుజ్జు లేకపోయినా హెడ్ వెయిట్ మాత్రం ఎక్కువే. మీరు నన్ను బాగా ఇరిటేట్ చేస్తున్నారు. చేస్తే ఏం చేస్తావు? ఏం చేస్తావు? మీ చేతిని కొరికేస్తాను. పిచ్చి పట్టిందా? మీరు పిచ్చెక్కిస్తున్నారు. ఆర్గ్యూ చేయకు. వదలండి, బొగ్గులు నొప్పిస్తున్నాయి. ముందును వెళ్ళి ప్రశాంతంగా ఉండటం ఎలా అని ప్రాక్టీస్ చేయి. ప్రశాంతత అదెలా వస్తుంది? ఇప్పుడు నువ్వు బయటకు వెళ్తే అది లోపలికి వస్తుంది. బాను అబద్ధం చెప్పట్లేదు, నిజమే చెప్పింది. కానీ నువ్వు వాళ్ళ ఫ్యామిలీని కూడా బ్లేమ్ చేసేదాకా వెళ్ళావు. బాను నీకు అత్తగారు. అత్తగారితో మర్యాదగా నడుచుకోవటం బాను దగ్గర నేర్చుకో. ప్రేమంటే ఓ లైలా మజ్నూలా, దేవదాసు పార్వతిలా, ఓ రోమియో జూలియట్లా, అదో మాదిరిలా ఉండాలరా. ఇవాళ వ్యాలంటైన్స్ డే కదూ, అంటే ప్రేమికుల రోజు. మా ఏజే మా భాను కూడా ప్రేమికుల్లాగా క్లోజ్ గా ఉంటే ఎంత బాగుండేది. భాను
నువ్వు ఇరుక్కోకూడదంటే ఒక పని చెయ్యాలి. ఇంకో ఇంజక్షన్ కూడా పొడమంటారా? సూది మీదే దూది మీదే రుద్దండి. ఏం చేయమంటారో చెప్పండి. నేను బాల్చి తనడానికి కాలు రెడీగా పెట్టుకున్నానని చెప్పి పోయే ముందు అందరూ నన్ను సంతోషంగా ఉంచాలని, ఇవాళ ఈ వాలంటైన్స్ డేని సెలబ్రేట్ చెయ్యాలని ఏజేని ఒప్పించాలి. సింహాన్ని బోన్లోకి వెళ్ళి మరి జూలు పీకి జల్లకాయ కొట్టరామనండి, నేను వస్తాను. పులి బోన్లోకి వెళ్ళి దాని నోట్లో టాబ్లెట్లు వేసి పిర్రకు సూది కూర్చోమనండి, నేను వస్తాను. నేను మాత్రం ఏజీకి ఎదురుపడి అబద్ధం చెప్పలేనండి, నా వల్ల కాదండి. ఏమవుతుందిరా? నన్ను కోమాలోకి పంపించేస్తారండి అమ్మమ్మ గారండి. రేయ్, నిన్ను చదివించిందెవర్రా? బిత్తిరిపతి. బిత్తిరిపతి కాదండి, బి తిరుపతి. మీరే చదివించారండి అమ్మమ్మ గారండి. అయితే చెప్పినట్టు చెయ్యి. ఆ? హ, చేసినా చేస్తానండి, చేయపోయినా చేస్తానండి. అసలు నన్ను ఎందుకు చదివించారండి అమ్మమ్మ గారండి? ఏడిసావు గాని ఇందాకేంట్రా ఇచ్చావు టాబ్లెట్లు? అవి కొన్నివ్వు, బాగున్నాయి. అవి పిల్లలు పిప్పర్మెంట్ల కొనుక్కు తినేవండి. అవునా? ఆ. బాగున్నాయిరా. ఆ బాక్స్ ఇటివ్వు. ఎక్కువ తినకండి అమ్మమ్మ గారండి, షుగర్ ఎక్కువ అవుతుందండి. ఇక నువ్వు వెళ్ళి డ్రామా మొదలుపెట్టు. అమ్మమ్మ గారండి, జాగ్రత్త అండి. ఏ ఏం చెప్పవేంటి? ఏం చెప్పాలో తెలియట్లేదండి. ఎలాగోలా చెప్పు. ఎలాగలా చెప్పడమే, ఎలా చెప్పాలో తెలియట్లేదండి. ఏ బిత్తిరిపతి, ముందు ఆగు. బిత్తిరిపతి కాదు, బి చుక్క తిరుపతి. నీ పేరు ఎవడికి కావాలి ఇప్పుడు? మా జయమ్మకి ఎలా ఉందో చెప్పు. మీరు పిలిపించుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే అందరిని పిలిపించుకోండి. చిత్ర, మీ ఆయన సౌదీలో ఉన్నాడుగా, అర్జెంటుగా బయలుదేరి రమ్మని టెలిగ్రామ్ కొట్టు. ఏ కాలంలో ఉన్నావురా బిత్రి? ఫోన్ చేస్తానులే. ఎందుకు అందరినీ పిలిపించమంటున్నావు? లాభం లేదు, తులసి నీళ్ళు సిద్ధం చేసి ఇన్స్టాల్మెంట్ లో గొంతులో పోస్తూ ఉండండి. అమ్మమ్మ గారు లైఫ్ టైం ఎక్స్పైరీ అయిపోయింది. ఏయ్ బిత్తిరి, బిత్తిరి మాటలు మాట్లాడుకో. బీ సీరియస్, నేను డాక్టర్ని, అది మాత్రం మర్చిపో మాకు. మేం గుర్తు పెట్టుకున్నాం, నువ్వే మర్చిపోతున్నావు. లేకపోతే ఇలా ఎందుకు చెప్తావు? ఇతన్ని నమ్ముకుంటే లాభం లేదు. థర్మోమీటర్ తో చెవిలో చెత్త తీయడానికి తప్ప దేనికి పనికిరాడు. నువ్వు కూడా ఏది ఇలా మాట్లాడు, మాకు అర్థమవుతుందా? ఏంటి గొడవ? ఏమైంది? అదే అర్థం కావడం లేదు. ఈ బిత్తిరోడు ఎందుకు వచ్చాడు? ఎందుకొచ్చాడో కూడా తెలియడం లేదేజే. అసలేం జరుగుతుంది? జయమ్మకు బాగలేదు. జ్వరమా? మలేరియా కావచ్చు, టైఫాయిడ్ కావచ్చు. అమ్మమ్మ గారికి బాగాలేదు అంతే. ఉన్నన్ని రోజులు ఆవిడ సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆవిడ కండిషనల్ క్రిటికల్.
ఆవిడ సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఏంటి వాగుతున్నావు? కావాలంటే మీరు అమ్మమ్మ గారిని ఒకసారి చూడండి. ఓ చెప్పు. ఎన్ని సిలిండర్ బాటిల్ కన్నీరు కార్చినా మీరు తీర్చుకోలేనండి. బాబు బిత్తిరిపతి, వాటర్ ట్యాంకులు రాని ఏరియాకి వెళ్ళి నీ కొళాయి తిప్పు. ఉం? ఇక్కడ నీ ఓవర్ యాక్షన్ షాప్. నాన్న ఏజే నవమాసాలు మోసి కడుపారా కన్నానయ్యా నిన్ను. కడసారి కోరిన కన్న తల్లి కోరిక తీర్చలేవా? ఈ ఇంట్లో ప్రేమికుల రోజు జరుపుకోలేవా? ఇక్కడ ప్రేమికులు ఎవరున్నారు జయమ్మ? నువ్వు నోరుమయ్యి. నువ్వు సరిగ్గా ఉంటే నాకే తీరని కోరిక ఉండేదా? నాన్న కన్నా ఏజే నా మొర వినవా? ఇంతేనా? నేను తీరని కోరికలతో పోవాల్సిందేనా? అయ్యో, ఈ బిత్రోడు నాకు కనపడితే నాలుగు కత్తిరించేస్తాను. ఏడియానికి వీడిచ్చిందేనా? అమ్మ తోడు సార్. కాదు సార్. అయ్యో, నాన్న ఏజే దక్ష, మాయా, చిత్ర. ఏంటి జయమ్మ? జయమ్మ, మీకెలా ఉంది జయమ్మ? అస్సలు బాగోలేదు. ఒరే ఆ డబ్బా ఇలా ఇవ్వరా, టాబ్లెట్ వేసుకుంటాను. ఎక్కువ తినక షుగర్ ఎక్కువైందని చెప్పాను. అస్సలు తినకపోతే నేనే ఉండను కదరా. నీ కర్మ. నేను వెళ్తాను జయమ్మ. ఎక్కడికి? ఇంటికి. అదేమిటి, ఇక్కడ ఇంత పెద్ద ఫంక్షన్ అరేంజ్ చేస్తుంటే వెళ్ళిపోతాను అంటావేమిటి? అందరితో పాటు నువ్వు ఎంజాయ్ చెయ్యి. ఇంటి దగ్గర మా అమ్మ ఒక్కతే ఉంటుంది, వెళ్ళనివ్వండి. మీ నాన్న తోడుంటాడు కదా, ఏం కాదులే. వెళ్తాలేండి, నేనుంటానన్నా మా అక్క ఉండనిచ్చేలా లేదు. ఎందుకు? అక్క చెల్లెలు ఏమన్నా దెబ్బలాడుకున్నారా? అయ్యో అదేం లేదు జయమ్మ. అయితే ఉండమని నువ్వే చెప్పు. ఫంక్షన్ అయ్యేదాకా నువ్వు నా పక్కనే ఉండాలంజలి. పదరా బిత్తే. ఓవరాక్షన్ చేయకు, వెళ్ళిపోయింది. దా కొన్ని నాకు ఉంచాలి, మొత్తం నువ్వే తింటావు. ఏంటి శత్రులు ఇద్దరు కలిసి ప్రేమికుడు రోజు పండుగ చేసుకుంటున్నారా? ఏ నీకేమైనా అభ్యంతరమా? నాకేం అభ్యంతరం లేదు, కానీ నీ లైఫే ఎటుకోకుండా పోతుందని ఇందులో డేటా రికార్డ్ చేయించడానికి వెళ్తున్నా. ఇది చూపించి ఏజే నేరం చేశాడని రుజువు చేయించి జైలుకి పంపించేస్తా. అప్పుడు నువ్వేమైపోతావు? అందుకే ఇలాంటి వాడికి దగ్గరయ్యే ఇలాంటి సెలబ్రేషన్స్ కి దూరంగా ఉండు. ఇదంతా మేం జయమ్మ కోసం చేస్తున్నాం. కానీ ఏజెంట్ నిన్ను కలపడానికి ఈ సెలబ్రేషన్స్ ఉపయోగపడేలా ఉన్నాయి. అదంతా నేను చూసుకుంటాను. ఏడు నువ్వు చూసుకునేది? నా ఫోర్స్ వల్ల ఇంటికి వచ్చి ఇప్పుడు మొత్తం ఫ్యామిలీ అంతా నాది అన్నట్టు మాట్లాడుతున్నావు ఏంటి? నీకు ఏజేకి మధ్య ఏం బాండేజ్ ఉంది? అతని గురించి అంతగా ఆలోచిస్తున్నావేంటి? ముందు వెళ్ళి నీ పని నువ్వు చూసుకో, నా గురించి నీకెందుకు? ఇంకో విషయం,
ఈ రికవరీలు డిస్కవరీలు కట్టిపెట్టు. నీ టైం వేస్ట్. నేను ఇంట్లో ఉండగా నువ్వు ఏజేని జైలుకు పంపించలేవు. ఏజెంట్ సతీ సావిత్రులకు దక్కించుకుందాం అనుకుంటున్నావా? నువ్వు యమధర్మరాజు అనుకుంటున్నావా? వెళ్ళి నీ పని చూసుకో. ఇరిటేట్ చేయకు. అతను వచ్చినప్పటి నుంచి మీరిద్దరూ గొడవ పడ్డం నేను గమనిస్తూనే ఉన్నాను. అతనేం గొడవ పడలేదు. ఈవిడే పని కట్టుకుని ప్రతి దాంట్లో అనుమానించడం మొదలుపెట్టింది. అందుకే ఫీల్ అయి వెళ్ళిపోయి ఉంటాడు. ఇలాంటి ఆడ లేడీస్తో నేను ఆడాలా? అవసరమా? ఆడ లేడీస్ ని అంత తక్కువ అంచనా వెయ్యకులే ఏజే. భాను ఏం చేసినా అందుకో కారణం తప్పకుండా ఉంటుంది. ఇప్పుడిక్కడ లేని విక్రమ్ గురించి మనం గొడవ పడ్డం దేనికి? ముందు ఆట మొదలు పెట్టండి. ఇదిగో ఈ తాడు తీసుకోండి. ఇటు ఆడ లేడీస్, ఇటు మగ జెంట్స్. రెడీ 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 రెడీ. లాగండి లాగండి, లేడీసే గెలవాలి. నిదురించే నదిలో మొదలాయను అలలే, ముసుగేసిన ఎదలో చిగురేసెను కలలే. నా నిషేధి గదిలో నీ ఉషోదయాలే చెత్తకూడవు లేవి, ఇరు జగములు వేరే. ఆయన మామూల భ్రాంతి లాంటిదే మన ఈ బంధం. నా రాతలో ఏ గీత నిన్ను చూపదే సాక్ష్యం. ఆగండి, అరవకండి. నా తప్పేం లేదు. అయినా మీ మీద పడ్డందుకు తాడి చెట్టంత లేస్తారని నాకు తెలుసు. ప్రపంచంలో ఏ వైపరీత్యం జరిగినా దానికి కారణం నేనే. చాలా ఇదిగో వీడున్నాడే బిత్తిరిపతి, వీడు కూడా డాక్టర్ అయ్యాడు. ఈ వింత కూడా నేనే కారణం. చాలా తాడును గట్టిగా లాక్కుండా మధ్యలోకి నన్ను లాగుతారేంటి? వ్యాలంటైన్స్ డేని ప్రేమికులు జరుపుకునేది, శత్రువులు జరుపుకునేది కాదు. ఈ వైపరీత్యానికి కూడా నేనే కారణం. చాలా భాను, మీరు ఆగండి జయమ్మా. తిట్టండి మిస్టర్ జాగర్లముడి, తిట్ల జాడి. ఎన్ని తిడతారో తిట్టండి. ఇందాక వాడెవడో గడ్డపోడు, వాడి పేరేంటి? విక్రమ్. ఆ వికృతం చెప్పకుండా వెళ్ళిపోయినా
దానికి కారణం నేనే. ఆగు, నేను తిట్టాలనుకోలేదు. మామూలుగానే నేను భరించలేము. మోకాలికి దెబ్బ తగిలింది కదా, ఒకసారి బిత్రోడ్తో చెకప్ చేయించుకొని చెప్దాం అనుకున్నాను. బ్రెయిన్ నాకు మోకాల్లో అయినా ఉంది, వీడికి అసలు లేదు కదా. వీడేం చూస్తాడు నా బొంద. అబ్బా ఆపండి, ఇది అందరూ సరదాగా గడపాల్సిన రోజు. ఇంతటితో గొడవ ఆపేయండి. పైకి అన్నీ మర్చిపోయినట్టు నటిస్తూ తిరుగుతుంటుంది. బేకారి కదా. పుట్టింటికి వెళ్ళిపోతే తండ్రి గుండె పగిలిపోతుందని ఆగిపోతూ ఉంటుంది. ఇక్కడే ఉండి తన గుండె పగిలిపోతున్నా మౌనంగా భరిస్తూ ఉంటుంది. ఎప్పుడూ ఒక పాట విన్నాను, చింత చిగురు పులుపని, చీకటంటే నలుపని, చెప్పందే తెలియని పిచ్చి పిల్ల, అభం శుభం తెలియని ఆడపిల్ల. అందరూ వెలివేసిన జయమ్మ మాత్రం ఎలా గుండెలో దాచుకుందో చూసారా? ఇది కూడా ప్రేమే. కోడలిగా అడుగుపెట్టిన ఒక ఆడపిల్లని అత్త ఇంత ఆదరంగా చూస్తేనే ఆ ఇల్లు ప్రేమమయం అవుతుంది. అనురాగ నిలయంగా ఉంటుంది. ఈ బాణులో కూడా ఇంకొందరున్నారు. వాళ్ళే ఈ ముగ్గురు. దక్ష, మాయా, చిత్ర. లక్ష్మి, పార్వతి, సరస్వతి. ఈ ముగ్గురు నట్టింట్లో కలకల్లాడుతూ తిరుగుతూ ఉంటే ఆ ఇంటికి ఎంతో శోభ. ఆ ముగ్గురిలా ఈ ముగ్గురు కలిసుండి కుటుంబాన్ని పటిష్టంగా మార్చారు. వీళ్ళకు తెలీదు భానుకి వీళ్ళంటే అంతులేని అభిమానమని. ప్రతిసారి అపార్థం చేసుకుంటూనే ఉన్నారు. అయినా సరే ఈ తోడికోడళ్ళ మధ్య ఉన్నది ప్రేమే. మరి బొమ్మలకి ఆ మీసాలేంటి?
అప్పుడప్పుడు మీలో కూడా నాకీ మీసాల హిట్లరే కనిపిస్తాడు గాండ్రిస్తూ. విడిగా ఉంటే ఇలా ఉంటారు, లేదంటే ఎప్పటికీ ఏజీ గుండెల్లో ఉంటారు. నేను చూశాను. నేనంతకు ముందు కొట్టాను, అది చూడలేదు నువ్వు. కొట్టిందంటే ఎందుకంత కోపం వచ్చింది? బద్రి ఏం చేశాడు అది అడిగావా? అవును, చేయి చేసుకునేంత కోపం బద్రి ఏం తెప్పించాడు? అవును, నిజం చెప్పు, నువ్వేమన్నావు? ఎందుకు బానుకి నిన్ను కొట్టేంత కోపం వచ్చింది? నేనేమంటాను చిత్ర, వయసులో నాకంటే చిన్నదో పెద్దదో, ఏజే భార్య కాబట్టి చాలా గౌరవం నాకు. అవునా? ఇటు చూసి చెప్పు. ఆ వయలిన్ని ఏజే ప్రవళిక గుర్తుగా దాచుకున్నాడు. మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుండేది అనగానే, నీకేం తెలిసినా దరిద్రుడా, నీకెందుకురా అంటూ చేయి చేసుకుంది. మర్యాదగా మాట్లాడు. నీకెంత ధైర్యం లేకపోతే నువ్వు బద్రి మీద చేయి చేసుకుంటావు? ఇదంతా జయమ్మ చేసిన గారాబం. ఆవిడ అండ చూసుకుని ఈవిడ రెచ్చిపోతుంది. నువ్వు చేసేవన్నీ తప్పులే, పైగా ఆ తప్పుని ఎత్తి చూపితే చాలు కోపం. ఎన్ని మాటలన్నా నీకు చీమ కుట్టినట్టు కూడా ఉండదు. నువ్వు నిన్నగాక మొన్నొచ్చి నీ బోడి పెత్తనం మా మీద చేద్దామనుకుంటే ఇక్కడ నిన్ను గౌరవించేవాళ్ళెవ్వరూ లేరు. నీ అధికారం మా మీద చెలాయిస్తే ఊరుకునేది లేదు. అసలు నీకెంత ధైర్యం? నా అన్న మీద చెయ్యి చేసుకునే అధికారం నీకు ఎవరిచ్చారు? అసలు నువ్వు ఇంట్లో దండగ మనిషివి. అలాంటిది ఆపండి. ఏంటి దండగా? ఎవరు దండగా? నేను దండగా అయితే మీరేంటి మరి? మీ మొగుళ్ళేంటి మరి? వీడెందుకున్నాడు ఇక్కడ? వీడికి ఇల్లు లేదా? ఉద్యోగం లేదా? సంపాదన లేదా? అడుక్కు తింటున్నాడా? ఏయ్, మర్యాదగా మాట్లాడు. పోమ్మా. ఎవరిని బెదిరిస్తున్నారు మీరంతా? అందరికందరూ దండగ మనుషులు ఏజే మీద పడి దోచుకుని తింటున్నారు. మీ వల్ల ఏజేకి ఏం లాభం ఒరుగుతుంది? ఏజే లేకపోతే మీ మొగుళ్ళు నయా పైసాకైనా పనికొస్తారా? సొంతంగా బయటికెళ్ళి ₹1 సంపాదించే దమ్ము లేదు. మీరందరూ ఏజే లేకపోతే ఎందుకు పనికిరారు? మీరు నన్ను దండగంటారా? దమ్ముంటే ఎవరి కాళ్ళ మీద వాళ్ళని బ్రతకమను. బయటికి వెళ్తే ఏజే పేరు చెప్పుకొనిదే పూట గడవదు. ఎవరు దండగో తెలుసుకోండి.
మీకు మంచి మంచి చీరలు, మ్యాచింగ్ నగలు, మేకప్లు, బ్యూటీ పార్లర్లు ఇన్ని కావాలి. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీ మొగుళ్ళ సంపాదన, ఏజ సంపాదన. మాట్లాడే ముందు మీ అందరి బ్రతుకులేంటో ఆలోచించుకుని మాట్లాడండి. పడుతున్నాను కదా అని మాటి మాటికి అంటే ఇక్కడెవరూ ఊరుకునే వాళ్ళు లేరు.